రామచిలుకలు ఇంత హైట్లో ఉన్నాయి రామచిలుకలు. నా చిటారు కొమ్మన ఉంది మన రామచిలుక. ఇక్కడ చూడండి. ఇక్కడ టవర్ మీద కూడా చాలా పక్షులు ఉన్నాయి. అయితే ఇది కింద మనం ఇక్కడ ఏదైనా పెడితే వస్తుందని ఇక్కడ పెడితే ఏది పెట్టినా వస్తలేదు, పైన ఉంటున్నాయి. ఆల్రెడీ ఇడ్లీ పెట్టొచ్చిన, ఇంకా ఇడ్లీ అవుతున్నాయి. ఇడ్లీ వడ చేస్తున్నాయి ఈరోజు. మరి అక్కడికి వెళ్ళి మన 7 దాకా వచ్చింది మన బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకుందాం. ఇక్కడ చెట్లు చూడండి. ఇప్పుడైతే చిన్న చుట్టలు అయితే వస్తలేదు ఇంకా వర్షానికి. ఎండాకాలం అయితే చాలా వచ్చినాయి కానీ ఇప్పుడు వస్తలేవు. అక్కడ వెరైటీ ఇన్సులిన్ ఫ్లవర్స్ అయితే పూసినాయి. లాస్ట్కి చూడండి, అక్కడ ఇన్సులిన్ ఫ్లవర్స్ ఎల్లో కలర్ అవి అయితే పూస్తాయి. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి మరి బ్రేక్ఫాస్ట్ ఈరోజు మనం కుబేరా కొంచెం క్లీన్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, క్లీన్ చేసిన తర్వాత గంధము కుంకుమ బొట్లు పెట్టా. ఇక్కడ మనం కింద పెట్టే పాత్రకు కూడా బొట్లు పెట్టుకోవాలి, గంధం కుంకుమ. ఇక్కడ మనం ఇంతకుముందు వాడిన అన్నీ తీసిన పక్కకు పెట్టినా. ఇప్పుడు మళ్ళీ కొత్త బియ్యం వేసుకుందాం. ఇలా ఫస్ట్ కొంచెం పసుపు కుంకుమ వేసుకుంటున్నా కొంచెం. ఇక్కడ చూడండి, మొన్న కుబేరా కుంకుమతోటి పూజ చేసుకున్నాం కదా, అర్చన. ఇక్కడ గ్రీన్ కలర్ది. ఇక్కడ అమ్మవారికి కుంకుమార్చన వేసిన. ఇవి ఇట్లా మనము ఆ రోజు చేసింది తీసి ఇట్లా పోసి పెట్టిన. ఇప్పుడు దీనికి ఇంకా కొంచెం ఎక్కువ కుంకుమ కావాలంటే మన దగ్గర ఉంది కదా డబ్బాలో, అది కూడా కలుపుకొని మనం రోజు ధరించవచ్చు. ఇట్లా తీసి పెట్టుకొని అది రోజు ధరించుకోవచ్చు. ఇంకా ఇప్పుడు మనం దీనిలో పసుపు కుంకుమ వేసిన తర్వాత బియ్యం వేద్దాం. ఇక్కడ మనం పాత్రను బట్టి 3 వేసుకోవడమా 2 వేసుకోవడమా అనేది మన పాత్ర ఎంత ఉందనే దాన్ని బట్టి. ఇవి పెద్ద సైజు కూడా దొరుకుతాయి. అట్లా ముత్యము పగడం. ఇక్కడ చూడండి, గురువింజ గింజలు. అవి వేసిన తర్వాత వాటి మీదకి వెళ్ళి కొన్ని బియ్యం వేసి మళ్ళీ ఇంకా తామర గింజలు వేసుకుంటాం. మళ్ళీ బియ్యం వేయాలి. గోమతి చక్రాలు. తర్వాత గవ్వలు. ఇవి 3 రకాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక రకం వేసుకుంటున్నాను నేనైతే. ఇంకా 3 గవ్వలు వేసుకుందామని అన్నీ 3 వేసుకున్నాను నేను. ఎందుకంటే దానిలో ఎన్ని పడితే అన్నీ వేసుకుంటే సరిపోతుంది. పైన ఇక్కడ చూడండి, అమ్మవారి రూపం ఉంటుంది కదా, పైన పెట్టుకుంటున్నాను నేను. తర్వాత ఇక్కడ కింద కూడా అన్ని కాయిన్స్ పెట్టుకుంటారు. ఇంకా మన ఇష్టం, ఎట్లయినా పెట్టుకోవచ్చు. కాయిన్ ఉండాలని కాయిన్ పెట్టుకుంటాను. నేనైతే నేను పెట్టుకునేది చూపిస్తున్నాను. ఒక వక్క, తర్వాత ఒక పసుపు బొమ్మ పెట్టిన. అయితే ఇక్కడ పీట మీద ఆల్రెడీ ముగ్గేసి ఉంది కాబట్టి నేను మళ్ళీ చూపిస్తలేను. ఇప్పుడు నేను అక్కడ పైన పీట మీద పెట్టుకుంటా కదా, అక్కడ
అక్కడ కింద ముగ్గు మామూలుగా ఇట్లా రౌండ్గా ఒకటి పసుపుతో వేసుకొని దాని మీద ఈ కుబేర కొంచెం పెట్టి తర్వాత ఇక్కడ ముందు దీపారాధన నైవేద్యం పాలు చక్కెర మనం ఏదో ఒక పండు అట్లా నైవేద్యం పెడతా. ఇప్పుడు ఇది తీసి మనం పైన పెట్టుకుందాం. మొత్తానికి కుబేర కొంచెం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇట్లా నింపుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి ఇప్పుడు పూజ అయింది. ఇంకా మొన్న మనం ఇక్కడనే విష్ణుమూర్తికి పూజ చేసుకున్నాం కదా, ఇంకా పౌర్ణమి కూడా ఉంది కాబట్టి ఇంకా నేను ఇక్కడనే మళ్ళీ ఈరోజు కూడా సాయంత్రం పూజ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే మళ్ళీ పీటను అలంకరించి ఇప్పుడు ఇక్కడనే అమ్మవారికి పూజ చేసుకున్నా. ఇంకా మనకు పైన ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. అట్లా సాయంత్రం పూజ చేసుకోవాలనుకుంటున్నా. అయితే ఇప్పుడు మన కుబేర కొంచెం అన్ని తీసి మళ్ళీ మనం పైన పీట మీద పెట్టుకుంటాం. పీట మీద కూడా నేను రౌండ్గా ఇట్లా ముగ్గు ఇట్లా వేసిన దాని మీద కుబేర కొంచెం పెడదాం. ఇప్పుడు ఇక్కడ పైన మనం రెగ్యులర్గా పెట్టుకునే ప్లేస్లో పెట్టి ఇక్కడ అమ్మవారు ఉన్న దగ్గర నేను మళ్ళీ పసుపు కుంకుమ వేసుకుంటాం. పైన ఇక్కడ దీపం వెలిగించిన ధూప్ స్టిక్ దీపం, తర్వాత ఇంకా పండు నివేదన వేసుకుంటే సరిపోతుంది. మనం ఇట్లా కుబేర కొంచెాన్ని పౌర్ణమికి అయితే క్లీన్ చేయాలి. పౌర్ణమిగా వీలు కాకపోతే ఇంకొక రోజు మంచి రోజు చూసుకొని చేసుకుంటే సరిపోతుంది. కుబేర కొంచెంలోకి వెళ్ళి తీసిన బియ్యాన్ని ఈరోజు వండుకోవచ్చు. ఇంకా ఇది మామూలుగా వంట చేసుకోవచ్చు, లేకుంటే స్వీట్ అయినా చేసుకోవచ్చు, ఇంకేదైనా చేసుకొని తినచ్చు. మన వంట అయితే కంప్లీట్ అయింది. ఈరోజు అయితే చామగడ్డల పులుసు మంచి టేస్ట్ ఉంటుంది. ఇది ఈ గిన్నెలో వేసినప్పుడే చాలా టేస్ట్ ఉంటుంది. అది ఈ హ్యాండ్మేడ్ దానిలో వేసినప్పుడే చాలా టేస్ట్. రైస్ కూడా ఉంది. నేను స్టవ్ బంద్ చేసుకుందాం. మరి ఈరోజు అయితే ఉంటే నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ ఏదైనా ఉంటే మామిడికాయ పులిహోర, ఇంకా మనం మామూలుగా స్వీటు పండ్లు అవి నివేదించిన తర్వాత ఇంకా పూజ అయిపోయిన తర్వాత పౌర్ణమి కాబట్టి ఈ పులిహోర కూడా చేసినాం. ఇంకా రెడీ అయింది, మూత పెట్టేద్దాం. రోజు గురు పౌర్ణమి కాబట్టి ఇట్లా సాయిబాబాకు శనగలు నానబెట్టిన శనగలతోటి ఇట్లా ఒక మాలను సమర్పించాలి. ఇది గురు అనుగ్రహం లభిస్తుంది అంటారు. ఇంకా ఎప్పుడైతే ఇక్కడ ప్రసాదం నివేదించిన ఇట్లయితే జరుపుకున్నాం గురు పౌర్ణమి. ఈరోజు అయితే నెక్స్ట్ ఒక మంచి